పిక్చర్ అభి బాకీ హై. ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి అరాచకాల గురించి ప్రతిపక్షాల నిరసన తర్వాత రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇది. నిన్న సుప్రీంకోర్టులో బీహార్లో తొలగించిన 65 లక్షల ఓటర్లలో ఓ ఇద్దరిని యోగేంద్ర యాదవ్ సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టారు. ఇది బ్లండర్ మిస్టేక్ కాదా? దీన్నే బేస్ చేసుకుంటే ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ ఎలక్షన్ కమిషన్ చేసి ఉండదా? సో ఏది ఏమైనా ఎలక్షన్ కమిషన్ పనితీరులో పారదర్శకత లోపించింది అని మాత్రం నేను బలంగా చెప్పాను. ఈ రీసెర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో తెలిసిన విషయం ఏంటంటే జూలై మిడిల్ వీక్లో బ్యాలెటే కావాలి అని రాజకీయ పక్షాలకు తోడు ప్రజలు ఉద్యమిస్తే బ్యాలెట్ వైపు వచ్చే ఛాన్స్ ఉంటుందా? ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, లేదంటే ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులు కానివ్వండి, అనేక అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఆ 2 రోజుల్లో ఆఫీసుల్లో రికార్డులు తగలబెట్టవచ్చు. ఎలాన్ మస్క్, తులసి గబ్బార్డ్ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి వేమూరి హరిప్రసాద్ ఈవీఎంని ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చు నేను చూపిస్తానని చెప్పి ఆయన రిమాండ్కి కూడా వెళ్ళొచ్చాడు. మొన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయినటువంటి పార్టీ అభ్యర్థుల లేదా ఏజెంట్ల సమక్షంలో వీవీప్యాట్స్ లెక్కబెట్టింది ఒకే ఒక నియోజకవర్గం. నమ్మకం ఉందా మీకు ఎలక్షన్ కమిషన్ సంస్కరణ తీసుకొస్తుంది, లేకపోతే ప్రజల అనుమానాలు నివృత్తి అవుతాయని? ఎలక్షన్ కమిషన్ వంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలని అది చవి చూడాల్సి వస్తుంది. పిక్చర్ అభి బాకీ హై. ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి అరాచకాల గురించి ప్రతిపక్షాల నిరసన తర్వాత రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇది. అసలు తొలగించిన ఓట్ల వివరాలు, దాని తాలూకు పరిణామాలు మొత్తం సాధారణ పౌరులకు, రాజకీయ పార్టీలకు చెప్పాల్సిన అవసరం లేదు అని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఎలక్షన్ కమిషన్ తరపు న్యాయవాదులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. అసలు భారతదేశంలో ఏం జరుగుతుందో, ముఖ్యంగా ఎన్నికల సరళి, దాని పరిణామాలపై తెలుసుకునేటువంటి హక్కు సామాన్యులకు ఉండదా అనేటువంటి ఈ ప్రశ్నతో పాటు అసలు ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ గారు ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మస్తాన్ గారు నమస్తే. నమస్తే అండి విజయ్ గారు. నమస్తే మస్తాన్ గారు. ఇప్పుడు దేశం మొత్తం అంతా కూడా రాహుల్ గాంధీ గురించి, ఎలక్షన్ కమిషన్ అవకతవకలపై ఆయన ఫైర్ బ్రాండ్ ప్రజెంటేషన్ గురించి మాట్లాడుతోంది. చాలామందికి తెలియని విషయము, కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే సంవత్సరం క్రితమే మన ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఎలక్షన్ కమిషన్ అవకతవకలు, ఈవీఎం మ్యానిపులేషను, తర్వాత పరిణామాలపై. సో యు ఆర్ ద రైట్ పర్సన్. అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉందా లేదా అని చెప్పి ఓవరాల్గా మీ కమెంట్ ఏంటి? సో రాహుల్ గాంధీ గారు బాగా ఆలస్యం చేశారనేది నా అభిప్రాయం. రాహుల్ గాంధీ గారు ఆయన దగ్గర ఆధారాలు కనుక ఉండి ఉన్నట్లయితే 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఒక నెల లోపలే ఆయన ప్రతిస్పందించి ఉండాల్సింది. బహుశా ఆయన సంవత్సరానికి పైబడి సమయం తీసుకున్నారు. దానికి మరీ ముఖ్యంగా ఆయన హర్యానా, మహారాష్ట్ర పేరు చెప్తున్నప్పటికీ ఈ మధ్యకాలంలో ఇస్తున్నటువంటి ఉదాహరణలో కర్ణాటకకు సంబంధించినటువంటి మహదేవపుర అనే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటిది ఇచ్చారు. సో ఏది ఏమైనా ఎలక్షన్ కమిషన్ పనితీరులో పారదర్శకత లోపించింది అని మాత్రం నేను బలంగా చెప్పగలుగుతాను. అది ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారా, లేదంటే ఇంకొకరు మాట్లాడుతున్నారనే దానికంటే నేను ఒక ఇండిపెండెంట్ సెఫాలజిస్ట్గా నేను 24 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక నెల లోపలనే మీ ఛానల్లో నేను మాట్లాడుతూ నేను ఆ వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ బలంగా చెప్పగలుగుతాను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పనితీరులో పారదర్శకత లోపించింది. ఒక 100 ఉదాహరణలు చెప్పవచ్చు. ఎందుకు లోపించింది, ఏమిటి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనే సమాధానం చెప్పాలి, లేదా భారత సర్వోన్నత న్యాయస్థానం వారిని అడగాలి తప్పితే వ్యక్తులుగా మీరు నేను ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితులు లేవు. ఎందుకంటే వారి పారదర్శకత లోపించడానికి గల కారణాలు. కానీ ఇది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యానికి, మన ఎన్నికల వ్యవస్థకు మంచిది కాదు అని మాత్రం నేను బలంగా చెప్పగలుగుతాను. నిన్న సుప్రీంకోర్టులో ఓ పెద్ద పరిణామమే జరిగింది. బీహార్లో తొలగించిన 65 లక్షల ఓటర్లలో ఓ ఇద్దరిని
యోగేంద్ర యాదవ్ సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టారు. ఆ ఇద్దరు ఓటర్ లిస్టులో చనిపోయినటువంటి వ్యక్తులుగా. అక్కడ చనిపోయిన వాళ్ళు సుప్రీంకోర్టులో బెంచ్ ముందు ప్రవేశపెట్టబడ్డారు. ఇది బ్లండర్ మిస్టేక్ కాదా? దీన్నే బేస్ చేసుకుంటే ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ ఎలక్షన్ కమిషన్ చేసి ఉండదా? అదే నేను ఇప్పుడే చెప్పాను, వందలు ఉన్నాయి, ఒకటి కాదు అది. వాస్తవంగా మీరు చెప్పినటువంటి విషయం చాలా చిన్న విషయం. అదే సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు ఆ ఓటర్లను తేవటం అనేటువంటిది ఆ కేసులో అది ఖచ్చితమైనటువంటి కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. కానీ బట్ ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి విన్యాసాలు చూస్తే అది చాలా చిన్న విషయంలాగా అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న మహదేవ్పురాకు సంబంధించి 0 అనేటువంటి సర్నేమ్తో జీరో అనేటువంటి డోర్ నెంబర్తో కొన్ని వేల ఓట్లు 0 అనేటువంటిది. జనరల్గా ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంటికి పర్మిషన్ ఉన్నా పర్మిషన్ లేకపోయినా అక్కడ ఉండేటువంటి స్థానికంగా మున్సిపల్ కార్పొరేషన్ ఏదో ఒక నంబర్ కేటాయించింది, ఖచ్చితంగా నంబర్ కేటాయిస్తుంది. ఎవరు నంబర్ కేటాయించకపోతే ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడంటే ఆ పక్కింటి నంబర్ చూసి దాని మీద by1 అనో by2 అనో వేసుకుంటుంటాం. ఇది సర్వసాధారణం, మనం గ్రామాల్లో కానివ్వండి ఎక్కడైనా చూస్తుంటాం అనమాట. సో అనాథరైజ్డ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, ఆ మున్సిపల్ కమిషన్ వాళ్ళు ఏం చేయలేదు, కట్టుకుని నివాసం ఉంటున్నారు. వాళ్ళు వచ్చి జనరల్గా ట్యాక్స్ వేసి డోర్ నెంబర్ ఇస్తారు. అది కూడా ఇవ్వలేదు అనుకోండి, కమ్యూనికేషన్ కోసం అయినా సరే, కరస్పాండెన్స్ కోసం అయినా సరే ఆ ఇంటి యజమాని ఏం చేస్తాడంటే సపోజ్ 2-234 అనుకోండి పక్కింటి నంబరు, 2-234/1 అని చెప్పి వేసేసుకొని ఉంటారు. అటువంటిది 0 డోర్ నంబర్తో సుమారుగా నాకు గుర్తున్నంత వరకు 34,000 ఓట్లని ఒక మహదేవపుర అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీ గారు బయటకు తీయడం జరిగింది. అలాగే తండ్రి పేరు అసలు మరి టూ మచ్గా FCDEFG ABCDEF ఇటువంటి తండ్రి పేర్లతో ఒక 1000 మంది ఓటర్లు ఉన్నటువంటి ఓటర్ లిస్టు పబ్లిష్ అయిన తర్వాత BLO పరిశీలిస్తారు దాన్ని. అలాగే అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసరు లేకపోతే ఎలక్ట్రల్ రిజిస్టర్ ఆఫీసరు వీళ్ళందరూ చూస్తారు. చూసినప్పుడు ఇది చాలా స్పష్టంగా కనబడేటువంటివి. ఎలక్షన్ ఓటర్ లిస్ట్ చూడటం అంటే ఏంటి? ఓటర్ సరైనదా, డోర్ నెంబర్ వచ్చినాయా లేదా, సీరియల్ నెంబర్ వచ్చిందా లేదా, తండ్రి పేర్లు సక్రమంగా ఉన్నాయా లేదా, ఫోటోలు సక్రమంగా ఉన్నాయా లేదా, ఇవి మినిమం అనమాట. చలో ఏదన్నా క్లరికల్ మిస్టేక్ జరిగింది, లేదు టెక్నికల్ మిస్టేక్ జరిగింది అనుకోండి, వెంటనే సరిదిద్దాలి కదా. రెండోది మన రాహుల్ గాంధీ గారు బయటపెట్టినటువంటివి ఏదో నిన్న మొన్న ఎలక్షన్ సంబంధించి కాదు కదా, 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులు. సంవత్సరం అయిపోయింది కదా, తప్పులుంటే ఈ సంవత్సరం లోపన్నా సరిదిద్దుకోవాలి కదా. అవును, సరిదిద్దుకోకుండా కొన్ని వేల ఓటర్లకు సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా తప్పు ఉండటం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ గొప్ప గొప్ప వ్యక్తులు కమిషనర్లుగా పనిచేసినటువంటి ఎలక్షన్ కమిషన్ యొక్క స్వతంత్రత దెబ్బతినేటువంటి అవకాశం ఉందనేది మాత్రం నా బలమైన అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటకతో పాటు ఇంకో 2 రాష్ట్రాల ఓటర్ లిస్టు కూడా ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తొలగించింది అంటే తప్పు ఒప్పుకున్నట్లుగా అనుకోవాలా? అంటే అదే కాదండి, ఓటర్ లిస్టులే కాదు, ఈ ఎలక్షన్ కమిషన్ బిహేవియర్ చూస్తుంటే ఇప్పుడు నేను ఫామ్ 20 గురించి నేను చాలా రోజుల నుండి మాట్లాడుతాను. ఎగ్జాక్ట్లీ, నాకు తెలిసి ఫామ్ 20 గురించి మీరు చేసిన అలిగేషన్, మీరు రేజ్ చేసిన వాయిస్ దేశంలో ఇంతవరకు ఎవరు చేయలేదు. ఫామ్ 20 గురించి నేను ఈ రీసెర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో తెలిసిన విషయం ఏంటంటే జూలై మిడిల్ వీక్లో పెట్టి వెంటనే తీసేశారు అనేది నా దృష్టికి వచ్చింది. నా దగ్గర ఆధారాలు లేవు నేను వెంటనే చూపించడానికి. వెబ్సైట్లో పెట్టి దాన్ని డిలీట్ చేశారు ఇమీడియట్గా. చేసి తర్వాత నేను ఇక పోరాటం చేయడం ప్రారంభించి అనేక మంది మీడియా మిత్రులతో, అనేక మంది పార్లమెంట్ సభ్యులతో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అనేక అప్లికేషన్లు పడేయటము, ట్విట్టర్లో రోజు గొడవ చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత సుమారు 129 రోజుల తర్వాత వాళ్ళు ఫామ్ 20 పెట్టడం జరిగింది. ఈ ఫామ్ 20 ఇంతవరకు భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎలక్షన్ అయిపోయినటువంటి 100 రోజులకి ఫామ్ 20 అప్లోడ్ చేయటము ఇదే ఫస్ట్ టైమా మస్తాన్ గారు? ఫస్ట్ టైం అండి. అసలు అంటే మీకు సరే గత 25 సంవత్సరాలుగా ఇంటర్నెట్ అందుబాటులో ఉందని అనుకుందాం కొంచెం. ఇంటర్నెట్, వెబ్సైటు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయనుకుంటే అసలు మొన్నండి 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత 24 గంటల్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఫామ్ 20 అప్లోడ్ చేశారు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. నేను మొదటి నుండి నా గోల్ అదే.
ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం, సపోజ్ భారతదేశ వ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగినాయి అంటే ఆంధ్రాలో ఉన్న 25 మినహాయిస్తే మిగతా వాటి మొత్తానికి దేశవ్యాప్తంగా అన్నీ పెట్టేశారు. 24 గంటల్లోనే పెట్టేశారు. ఇది 109 రోజులు పెట్టాల. కాబట్టి ఈ డేటాని డిలీట్ చేయటం లేదా డేటాని అప్లోడ్ చేయకపోవటం, ఓకే, సందర్భానుసారంగా డేటాని తీసేయటము పబ్లిక్ డొమైన్ నుండి, ఇవి అనుమానాలకు తావేస్తుంది. ఖచ్చితంగా అనుమానాలకు తావేస్తుంది. ఎందుకు? ఒకవైపు ఈ ఓటర్ లిస్టులలో అనాథరైజ్డ్, అన్ఐడెంటిఫైడ్ ఓటర్సు గణనీయంగా ఉన్నారు అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేస్తున్నటువంటి క్రమంలో మీరు ఉన్న ఓటర్ లిస్టులని డిలీట్ చేయటం అంటే ఆ ఆరోపణలకు మీరు బలం చేకూర్చినట్టే అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అలాగే ఫామ్ 20 విషయంలో కూడా అవకతవకలు జరిగినాయి అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫామ్ 20 మీరు అప్లోడ్ చేయకపోవటం, లేదా అప్లోడ్ చేసి, నాకు ఎవరో మిత్రుడు చెప్పినట్టు జూలైలో పెట్టి తీసేశారని, ఒకవేళ అప్లోడ్ చేసి మళ్ళీ డిలీట్ చేయటం, ఇవన్నీ ఆరోపణలకు బలం చేకూర్చినట్లే కదా. అంతే. ఇది ఎందుకు ఎలక్షన్ కమిషను ఇంత అఘాయిత్యానికి ఎందుకు పాల్పడుతుంది? ఎలక్షన్ కమిషన్కి వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి దీనివల్ల? భారతదేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్, అంటే సర్వసత్తాక స్వతంత్రత కలిగినటువంటి 4-5 వ్యవస్థల్లో ఎన్నికల కమిషన్ ఒకటి. అటువంటి ఎన్నికల కమిషను ఎందుకు తనకున్నటువంటి ఆ స్వతంత్రతని ఎందుకు కోల్పోతుంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకు పెద్ద ప్రశ్నే. ఈ మధ్యకాలంలో మీరు ఫామ్ 20 గురించి, అలాగే SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ గురించి మీరు విపరీతంగా మాట్లాడుతున్నారు. దీని గురించి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్తున్నారు. ఏంటి అసలు ఫామ్ 20 అంటే, SOP అంటే ఏంటి అసలు? ఫామ్ 20, ఫామ్ 17C గురించి మీకు చెప్పాలి విజయ్ గారు. ఫామ్ 17 అన్నప్పుడు ఏమైందంటే, పోలింగ్ జరిగే రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ పోలింగ్ బూత్లో ఎంతమంది ఓటర్లు ఓటు వేశారు అని తెలియజేసేటువంటి అధికారిక పత్రం. సో ఉదయం నుండి సాయంత్రం వరకు 1000 మంది ఓటర్లు ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఒక 850 మంది వేశారనుకోండి, పక్కాగా 850 మంది మేల్ ఎంత ఫిమేల్ ఎంత అని చెప్పేసి సర్టిఫై చేస్తూ రాజకీయ పార్టీలకి లేదా రాజకీయ పార్టీ ఏజెంట్లకి ఇచ్చేటువంటి ఒక అధికారిక పత్రం. దాన్ని బేస్ చేసుకొని కౌంటింగ్ రోజు కౌంటింగ్ ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్ వేరే ఉండొచ్చు, కౌంటింగ్ ఏజెంట్ వేరే, బట్ ఆ రాజకీయ పార్టీ ప్రతినిధులే కాబట్టి ఈ కౌంటింగ్ ఏజెంట్లు ఆ ఫామ్ తీసుకెళ్ళి అక్కడ ఆ కౌంటింగ్ రోజు చూస్తారు. ఈ పోలింగ్ బూత్ కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు 850 పోలైనవి కదా, ఇక్కడ 850 వచ్చినాయా లేదా అనేది చూస్తారనమాట. అయితే ఈ ఫామ్ 20 ఏంటంటే, ఆ రోజు ఆ కౌంటింగ్ చేసేటప్పుడు ఏ రాజకీయ పార్టీకి లేదా ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేటువంటిది సమగ్రంగా ఉంటుంది అనమాట, బూత్ వైజ్గా. సో ప్రతి రౌండ్కి సహజంగా ఒక్కొక్క రౌండ్లో 14 పోలింగ్ బూతులను కౌంట్ చేస్తుంటారు. ప్రతి రౌండ్కి కూడా ఈ బూత్లో, అంటే 14 బూతులు ఒక రౌండ్ అనుకున్నట్లయితే, ప్రతి బూత్కి ఈ పార్టీ అభ్యర్థికి లేదా ఈ పార్టీ సింబల్కి ఇన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పి మొత్తం అందరితో సంతకాలు తీసుకొని అదే రోజు రాత్రి కల్లా దాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసేస్తారు. సో మొత్తం 250 పోలింగ్ బూతులు ఉన్నాయనుకోండి, 250 పోలింగ్ బూతులకు సంబంధించిన సమాచారం ఓవరాల్గా ఈ అభ్యర్థికి ఈ బూత్లో ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఈ విధంగా టోటల్గా ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఇంత మెజారిటీ వచ్చింది కాబట్టి డిక్లేర్ చేయటం అయిందని రాత్రి 12 అయినా 1 గంట అయినా లేదా అర్లీ మార్నింగ్ అయినా సరే దాన్ని ఎక్కడన్నా రీకౌంటింగ్ అటువంటి తప్పితే వెంటనే అప్లోడ్ చేసేస్తారనమాట. సో ఈ ఫామ్ 20ని బేస్ చేసుకొని ఏదైనా అభ్యర్థికి అనుమానం వచ్చినట్లయితే, సపోజ్ ఫలానా X అనేటువంటి పోలింగ్ బూత్లో నాకు 550 ఓట్లు రావాలి కానీ 250 ఓట్లే వచ్చినాయి, నాకు అనుమానంగా ఉంది అనుకోండి, దాని మీద అతను రీకౌంటింగ్ కానివ్వండి, రీవెరిఫికేషన్ కానీ అడిగేదానికి హక్కు ఉంది. అయితే ఎప్పటిలోపు అడగాలి? అది 30 రోజుల్లోపే అడగాలన్నమాట. సో 30 రోజుల్లోపు అడిగి తను సాటిస్ఫై కాకపోతే ఆ ఫామ్ 20 అనే డేటాను తీసుకొని 30 రోజుల లోపలనే కోర్టును సంప్రదించాలి. కోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేయాలి. చేసి నాకు ఈ పోలింగ్ బూతుల మీద అనుమానం ఉంది అని చెప్పి వేయాలన్నమాట. సో అసలు మీకు 109 రోజుల పాటు ఫామ్ 20నే ఇవ్వకపోతే మీరు కోర్టుని ఏ విధంగా సంప్రదిస్తారు? ఛాన్స్ లేదు కదా. సో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక కేసును మనం ఉదహరించుకుందాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒంగోలు నుండి వారు మాజీ మంత్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి వారు ఏం చేశారంటే, జూన్ 10వ తేదీన, అంటే ఫలితాలు వచ్చిన తర్వాత ఒక వారం రోజుల లోపల
వారు ఎన్నికల కమిషన్కి అప్లై చేసుకున్నారు. ఏమని? ఓవరాల్గా 5% పోలింగ్ బూతుల్లో ఓటర్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, వీవీప్యాట్ అలాగే ఈవీఎంని రెండింటిని కౌంట్ చేయొచ్చు. ఆయన 12 పోలింగ్ బూతులకి సుమారుగా 6 లక్షల రూపాయలు ఫీజు చెల్లించారు. 12 పోలింగ్ బూతులు చేసిన తర్వాత ఒక నెల రోజులకి వాళ్ళు పిలిచారు. పిలిచి ఏం చెప్పారంటే, అంటే ఆల్మోస్ట్ ఆగస్టులో పిలిచినట్టు నాకు గుర్తు, కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి మీరు తలా మీకు ఇష్టం వచ్చినటువంటి ఓట్లు వేసేయండి, కౌంట్ చేద్దాము, ఆ కౌంట్ చేస్తే అవి కరెక్ట్గా మ్యాచ్ అయితే ఈవీఎంలు పర్ఫెక్ట్ అయినట్టే. అంటే మీకు ఇంకా సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యే పరిభాషలో చెప్పాలంటే, మొన్న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలింది కదా, అది బోయింగ్ అనేటువంటి కంపెనీ తయారు చేసినటువంటి విమానం. కొత్త బోయింగ్ ఒకటి తీసుకొచ్చి మనల్ని అందరిని ఎక్కించి మళ్ళీ ఫ్లై అవుదాం, అది కూలిపోయిందంటే మా కంపెనీదే తప్పు, అది కూలిపోలేదంటే మా కంపెనీది ఏం తప్పు లేదు అని బోయింగ్ కూడా చెప్పాడు అనుకోండి, ఎంత సిల్లీగా ఉంటుంది, ఎంత తెలివి తక్కువ ఇది, అంతే కదా. అలా అనుమానాలు ఏమిటి? మొన్న ఎలక్షన్స్లో వాడినటువంటి ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయనుకోండి, లేదు అని చెప్పి మీరు కొత్త పీసులు ఒక 10 తీసుకొచ్చి తలా ఒక 10 ఓట్లు వేయండి, ఈ 10 ఓట్లను మళ్ళీ రీకౌంట్ చేద్దాము, కౌంట్ చేసినప్పుడు 10 ఓట్లు ఉంటే పర్ఫెక్ట్ అయినట్టే కదా అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇదేంటి, అది కాదు కదా, మేము డబ్బులు కట్టింది దేనికోసం, మా పోలింగ్ 200 అయితే ఓట్లకు చేశారు, వాటిలో ఒక 12 ఈవీఎంలు తీసుకొచ్చేయండి, ఆ 12 ఈవీఎంలకు సంబంధించినటువంటి వీవీప్యాట్ బాక్సులు తీసుకురండి, దీంట్లో కౌంట్ చేయండి, అలాగే ఆ 12 ఏదైతే ఉన్నాయో ఆ వీవీప్యాట్స్ ఓపెన్ చేసి కౌంట్ చేయండి. ఇది మాన్యువల్ కౌంట్, ఇది డిజిటల్ కౌంట్ కదా, ఇవి రెండు సరిపోతే ఓకే, మీరు చెప్పినట్టు ఈవీఎంలు బాగా పనిచేసినట్టే, అందుకని 6 లక్షల రూపాయలు కట్టారు. వాళ్ళు ఏమంటారు, నో కుదరదు, అట్లా కుదరదు. అదేంటి అంటే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత బిఫోర్ కౌంటింగ్ ఎస్ఓపిలో ఎలక్షన్ కమిషన్ మార్చేసింది కాబట్టి మేము ఇవ్వము, ఎలక్షన్ కమిషన్ మార్చేసింది, ఎస్ఓపిని మార్చేసిందండి, మేము కుదరదు ఇవ్వడం. అరే మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు కానీ మీ డబ్బులు కావాలంటే మీరు తీసుకెళ్ళండి, మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాం, ఇది అఫీషియల్గా చెప్పింది. అన్అఫీషియల్గా ఎందుకు సార్ మీరు తీసేయండి సార్, అనవసరం మా తెలంగాణ అయిపోయింది, రోజు ఆయనకి ఫోన్లు. ఓకే, నాకు బాగా పరిచయస్తులు, ఏదైనా ఉంటే నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు, రోజు ఫోన్లు ఆయనకి, ఎందుకండి ఈ గోళ అంతా తీసేయండి అని చెప్పేసి. అంటే ఇటువంటి సంఘటనలు తీవ్రమైనటువంటి అనుమానాలకు దారితీస్తాయి. సరే, వారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు ఆ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. గౌరవ హైకోర్టు ఆ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. దాల్మే కుచ్ కాలా హై అంటారు కదా సామెత, ఇక్కడ అదే కనిపిస్తుంది కదా. అయితే ఇక్కడ మీరు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేక, మరీ ముఖ్యంగా 2019 నుండి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అనేక జడ్జిమెంట్స్ అండి, చాలా స్పష్టంగా, మరీ ముఖ్యంగా అరికెల నర్సారెడ్డి వర్సెస్ వెంకటరామిరెడ్డి అనేటువంటి కేసులో, నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో, ఇటువంటి కేసుల్లో ఎంత అద్భుతంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటే, పోటీ చేసినటువంటి అభ్యర్థికి ఏ కోశాన చిన్న అనుమానం ఉన్నా కూడా ఆ అనుమానాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీదనే ఉంది. మరీ ముఖ్యంగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అప్పుడు ఆ గ్యాప్, ఆ ఓట్ల యొక్క తేడా గనక తక్కువగా ఉన్నట్లయితే అటువంటి సందర్భాల్లో మరీ జాగ్రత్తలు తీసుకొని ఓడిపోయినటువంటి అభ్యర్థిని లేదా పోటీ చేసినటువంటి అభ్యర్థిని సంతృప్తి పరచవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అండి, ఇట్స్ క్లియర్ కదా. అదే తర్వాత నారా చంద్రబాబు నాయుడు వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులోనే ఫస్ట్ టైము అట్లీస్ట్ 5 పోలింగ్ బూత్స్ పర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వీవీప్యాట్స్తో మ్యాచ్ చేయాలి, మ్యాచ్ చేయాలి అని జడ్జిమెంట్ స్టార్ట్ అయింది చంద్రబాబు గారు వేసినటువంటి కేసులోనే, వేరే వాళ్ళు వేసిన కేసు కాదు అది. ఇలా అనేక జడ్జిమెంట్స్ అండి, చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంటే మరి కింది న్యాయస్థానాల్లో ఎందుకు ఇట్లా జరిగిందనేది నాకేమాత్రం అర్థం కాని పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళటం అంటే, సరే అది అందరికీ అంటే మీకు తెలియని విషయం కాదు, సమయము, డబ్బు, పెద్ద పెద్ద అడ్వకేట్స్ని పెడితే తప్పితే సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద కేసులు వాదించేటువంటి పరిస్థితి ఉండదు. ఈ చిన్న చిన్న వాళ్ళని పెట్టి సామాన్యుడు ఎఫర్ట్ చేయలేడు. ఈరోజు అడ్వకేట్ ఫీజులు కూడా భారీగా ఉన్నటువంటివి. అదే ఇంతవరకు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇది
డెమోక్రసీని, మన ఎలక్షన్ సిస్టాన్ని అంటే వీకెన్ చేస్తున్నాయి. స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి వ్యవస్థలు దాన్ని వీక్ చేసేస్తున్నాయి. కాబట్టి దీని మీద ప్రజాస్వామ్య దేశంలో అల్టిమేట్ ఏంటంటే ప్రజలు ఉద్యమించడం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడటం, ప్రజలకి చైతన్యం కలగజేయటం తప్పితే వేరే మార్గం లేదు. అసలు అర్థం కాని విషయం ఏంటంటే మస్తాన్ గారు, ఎన్నికలకు ముందు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది, తెలుగులో మనం మాట్లాడుకుంటే నియమ నిబంధనలు ఒకటి ఉంటాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెట్టిన నియమ నిబంధనలే పూర్తిగా మార్చేస్తారు. ఏంటి అసలు ఇది ఎలా సాధ్యం? ఇది ప్రజాస్వామ్యం ఎందుకు అవుతుంది? నియంతృత్వం అవుతుంది కదా. అదే నేను ఏమంటానంటే దాంట్లో ఏదో మనం మీడియా మిత్రులమో లేకపోతే అనలిస్టులమో సెఫాలజిస్టులమో మాట్లాడితే పరిష్కారం అయ్యేటువంటి సమస్య కాదు ఇది. ఇది దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు దీని గురించి ఆలోచించాలి. రాజకీయ పక్షాలు దీని మీద ఉద్యమించాలి తప్పితే ఏదో కొద్దిమంది వ్యక్తులు మాట్లాడితే అల్టిమేట్గా న్యాయస్థానాలైనా లేదు ఇంకా ఏ వ్యవస్థలైనా ప్రజాభిష్టానికి అనుగుణంగానే నడుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ దేశంలో ఓటు వేసినటువంటి వాళ్ళల్లో ఒక 50% మంది తాము ఎవరికి ఓటు వేశాము, ఆ ఓటు ఎవరికి పోయింది అనేటువంటి అనుమానంలో ఉన్నారనుకోండి. అటువంటిప్పుడు అటువంటి అనుమానాల్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యతను సుప్రీంకోర్టు వంటి అత్యున్నత న్యాయస్థానం ఎలక్షన్ కమిషన్కి గుర్తు చేయవలసి ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని ఎప్పుడు మొట్టికాయలు వేయగలిగిద్దంటే ఈ దేశంలో ఉద్యమ నిర్మాణం జరిగినప్పుడు మాత్రమే వేయగలిగింది. ఈవీఎంల మీద ఇన్ని అనుమానాలు, ఇన్ని అపోహలు ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలతో పాటు మీరు అన్నట్లు కొంతమంది ప్రజలు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బ్యాలెటే కావాలి అని రాజకీయ పక్షాలకు తోడు ప్రజలు ఉద్యమిస్తే బ్యాలెట్ వైపు వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే విజయ్ గారు ఇక్కడ ఒకటి, నేను బ్యాలెట్ వర్సెస్ ఈవీఎం అన్నప్పుడు నేను వ్యక్తిగతంగా ఈవీఎం వైపే మొగ్గు చూపుతాను. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు గమనించాలండి. ఇంత పెద్ద దేశంలో 100 కోట్ల మందికి పైబడి ఓటర్లు ఉన్నటువంటి 100 కోట్లకు చేరాము. రేపు వచ్చే నాటికి నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ నాటికి 100 కోట్లకు మించిపోతాం. 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నటువంటి దేశంలో బ్యాలెట్ మీద ఎన్నికలు అనేటువంటిది ఇకపై అసాధ్యమే. ఎందుకంటే దానికి లాజిస్టిక్స్ కానివ్వండి చాలా చాలా భారీ స్థాయిలో కావాల్సి ఉంటుంది. కానీ ఈవీఎంని ఏదైతే ఈ సిస్టమ్ ఉందో దీన్ని అద్భుతంగా అంటే పూల్ ప్రూఫ్ అంటారు కదా, ఆ విధంగా చేసుకునేటువంటి వ్యవస్థ ఉంది. నేను ముందు బ్యాలెట్ వల్ల జరిగేటువంటి నష్టం ఏంటో చెప్తాను. గతంలో బ్యాలెట్ మీదనే ఈ దేశంలో ఎన్నికలు జరిగింది. ఇప్పుడు బ్యాలెట్ మీద జరిగినటువంటి ఎన్నికలు కౌంటింగ్ 3 రోజుల పాటు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. 2 నుండి 3 రోజుల పాటు. ఎప్పుడైతే ట్రెండ్ అర్థమవుతుందో, ట్రెండ్ అర్థమయ్యి పూర్తి డిక్లరేషన్ వచ్చే లోపు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, లేదంటే ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులు కానివ్వండి, అనేక అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుంది ఆ 2 రోజుల్లోనే. ఆఫీసుల్లో రికార్డులు తగలబెట్టవచ్చు. ఆఫీసుల్లో ఉండేటువంటి అనేక రకాల ఏమంటారు దాన్ని, మన కీ ఇన్ఫర్మేషను లేదంటే ఆధారాలని లేకుండా చేయవచ్చు. ఇవన్నీ కూడా బ్యాలెట్ సిస్టంలో జరిగే అవకాశం ఉంది. ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటంటే విజయ్ గారు, రాయలసీమ జిల్లాలో ఎక్కువ జరుగుతుంటుంది, మిగతా తెలుగు ప్రాంతం లేదు. కానీ గెలుపు ఓటమికి మధ్య తేడా 5-6 వేల ఓట్లండి. ఎక్కడైనా సరే 20,000 30,000 ఉన్న దాని గురించి మర్చిపోండి కొద్దిసేపు. 5-6 వేలు ఉన్నవి ఎక్కువ ఉంటాయి. ప్రతి పోలింగ్ బూత్లో మనకు పడని ఓట్లు ఉంటాయి కదండి. అంటే మనకంటే ఒక పార్టీకి పడనటువంటి ఓట్లు ఉంటాయి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే మోడల్ బ్యాలెట్స్ ప్రింట్ చేస్తారు. సపోజ్ లోక్సభ వైట్ కలర్లో ఉంటుంది అనుకోండి, అలాగే అసెంబ్లీ అంటే మన శాసనసభ పింక్ కలర్లో ఉంటుంది అనుకోండి. సేమ్ బ్యాలెట్ని పబ్లిష్ చేస్తారు. ఒక గ్రామానికి సంబంధించి సేమ్ బ్యాలెట్ని ఒక 5-10 పబ్లిష్ చేస్తారు. చేసి ఆ గ్రామంలో ఉండే బలహీన వర్గాలు, నిమ్న వర్గాలు, ఈ ఓట్లు మనకు పడవరా బాబు అనుకుంటే ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళి అతనికి ఏం చెప్తారంటే, ఇదిగో ఈ బ్యాలెట్ తీసుకెళ్ళి నువ్వు బ్యాలెట్ బ్యాగ్స్లో వేయాలి. జేబులో పెట్టుకుంటాడు, వెళ్తాడు. ఆ కంట్రోల్ అది మన ఓటేసుకునే ప్రైవసీ రూమ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి అక్కడ ఆల్రెడీ వెళ్ళంగానే ఆఫీసర్లు మనకి ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు కదా, వాటిని తీసుకొని లోపలికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఈ జేబులో నుండి ఇవి తీసి వాటి మీద వీటి మీద స్టాంప్ వేస్తాడు. ఒరిజినల్స్ తీసుకొని జేబులో పెట్టుకుంటాడు. ఈ డూప్లికేట్ ఉంది చూసారా, దాన్ని తీసుకొచ్చి బ్యాలెట్ బాక్స్లో వేసేస్తాడు. బహుశా ఇది ఇంతకుముందు మీరు ఎప్పుడు వినుండరు, వినలేదు. మొట్టమొదటిసారిగా నేను ఓపెన్ చేస్తున్నాను. వేసిన తర్వాత ఏమైందంటే ఈ ఒరిజినల్ తీసుకొచ్చి బయటకి ఇస్తాడు.
ఇంకొక ఓటర్ ఉంటాడు కదా, వీకర్ సెక్షన్కి సంబంధించిన ఓటరు, అక్కడ ఉండేటువంటి పెద్దలకు ఎదురు తిరగలేని ఓటర్ ఉంటాడు కదా, అతను చెప్తారు, ఇదిగో ఇవి తీసుకెళ్ళి నువ్వు దీని మీద నంబర్ ఉంది చూడు, 1 2 3 4, ఈ నంబరు తీసుకెళ్ళి బాక్స్లో పడేసి నీకు ఇచ్చేది తీసుకొని రావాలి నువ్వు నాకు ఓకే అంటారు. సో ఇతను 1 2 3 4 తీసుకెళ్ళి లోపలేసేసి ఇంకొక 1 2 4 5 తీసుకొని బయటకు వచ్చి బయట ఉండేటువంటి పార్టీ ప్రతినిధికి ఇచ్చేస్తాడు. ఇలా ఒక్క పోలింగ్ బూత్లో ఒక 10 డమ్మీ బ్యాలెట్లు ప్రింట్ చేసి 100 మందికి ఈజీగా చేయొచ్చు. 100 అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ లో లెవెల్, వెరీ ఈజీగా లో లెవెల్ నెంబర్ మాట్లాడుతున్నా, ఈజీగా 100 మందిని ఆ విధంగా చేయొచ్చు అనమాట. డబ్బులు పంపకాలు ఎటు జరుగుతున్నాయి. ఆ డబ్బులు పంపకాలు జరిగిన తర్వాత ఈ ప్రయోగం చేస్తారు. ఈ ప్రయోగం చేసిన తర్వాత 100 ఓట్లు అటు పడాల్సిన ఇటు పడి అనుకోండి, అంతే 200 ఓట్లతో సమానం. 250 పోలింగ్ బూతులు ఉంటాయి. 250 ఇంటూ 200 5,000 ఓట్లు చాలా అయిపోయింది. కాబట్టి బ్యాలెట్లో ఉండేటువంటి మైనస్లు కూడా ఉన్నాయి, లేకుండా ఏం లేవు. రాయలసీమలో అనేక పంచాయతీ ఎన్నికల్లో, అనేక స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక సంవత్సరాలకు ఈ పద్ధతిని ఫాలో అయ్యారు. అది ఇది ఎవరు సమాజానికి చెప్పలా. సరే, నేను ఈరోజు మీ ముందు ప్రస్తావిస్తున్నాను. అలా బ్యాలెట్ వల్ల జరిగేటువంటి నష్టాల్లో ఇదొక నష్టము. రెండో నష్టం ఏంటంటే ఈ కౌంటింగ్ ప్రాసెస్లో అనేక ఆధారాలని ధ్వంసం చేసేస్తారండి. ఓకే, గవర్నమెంట్ మారే లోపు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు మొత్తం మార్చేస్తారు. మీకు ఈవీఎం విషయానికి వచ్చేటప్పటికి ఈవీఎంలు ఏంటంటే 4 గంటల్లో తేలిపోతున్నాయి ప్రభుత్వం ఉంటుందా ప్రభుత్వం పోతుందా అనేది. ఈ 4 గంటలు తేలిన తర్వాత వెంటనే అప్పటికే ఉన్న మంత్రి లేదా అప్పటికే ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి ఒక అధికారికి ఫోన్ చేసి పని చేయమంటే చేయడండి. ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది కదా, ఇతను ప్రభుత్వం పోతుంది కాబట్టి ఆ పని చేయడండి. అదొకటి. మరి ఈవీఎంల మీద ఇన్ని రకాల అనుమానాలు, ఇన్ని రకాల అపోహలు ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలి అనేది ఎవరైనా ఈ రోజుకి ఇప్పుడు వీవీప్యాట్స్ని పెట్టడం జరిగింది. వీవీప్యాట్ అనేది అసలు ఎందుకోసం పెట్టారండి? జస్ట్ వీవీప్యాట్ అనేటువంటి ఓటర్ వెరిఫికేషన్ ఆడిట్ ట్రయల్ అనేటువంటిది పెట్టడం జరిగింది కదా. పెట్టినప్పుడు నువ్వు దాన్ని ఎందుకు లెక్క పెట్టావు? లెక్క పెట్టాలి కదా. నువ్వేం చేస్తున్నావు? ఆ ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ల సహకారంతోనో ఏదో ఉంటారు కదా, ఇండిపెండెంట్లు కూడా పోటీ చేసి ఉంటారు కదా, వాళ్ళ ముందు ఏదో మమ అనిపించేసి సంతకం తీసేసుకుంటున్నావు. నువ్వు ఒక 200 పోలింగ్ బూతులకు ఎన్నికలు జరిగినప్పుడు ఒక 20 30 ఎందుకు కౌంట్ చేయవు? చేసి ఎందుకు కంపేర్ చేయవు? చేయాలి కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు అసలు ఎన్ని ఓట్లు పోలవుతున్నాయి అనేటువంటి విషయంలో ఈ రోజుకు కూడా ఇంత ఎలక్ట్రానిక్, ఇంత డిజిటలైజ్ అయిన తర్వాత కూడా మాన్యువల్ కౌంటే చేస్తూ ఉన్నారు. మనం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అదే. 5 గంటలో పోలింగ్ అయిపోయే వరకేమో 62.8 ఎంట్రీ, పోలింగ్ అయిపోయిన తర్వాత 68 ఎంట్రీ, మూడో రోజు 81.86 ఎంట్రీ. ఏంటి ఇంత తేడా? ఇంకా ఈ రోజుల్లో కూడా మాన్యువల్ ఏంటి అసలు? నేనేమంటానంటే ప్రతి ఆఫీసర్ దగ్గర మొబైల్ ఉంటుంది. ఓకే, ప్రతి ఆఫీసర్ దగ్గర నీ ఓటర్ డేటా ఏదైతే ఉందో, నువ్వు ఏ ఓటర్ డేటా ఆధారంగా ఈ దేశంలో ఎన్నికలు పెడుతున్నావో ఆ ఓటర్ డేటాని ఆయన యాప్లో పడే. సపోజ్ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం, పోలింగ్ బూత్ నెంబర్ 100. ఆ ఆఫీసర్ అక్కడ డ్యూటీకి వెళ్ళాడు, కరీంనగర్ జిల్లా క్లిక్ చేసుకుంటాడు, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోకి వెళ్తాడు, 100 నెంబర్ పోలింగ్ బూత్ ఆన్ చేసి పెట్టుకుని ఓటింగ్కి వచ్చినటువంటి ప్రతి ఓటర్కి సంబంధించినటువంటి సమాచారాన్ని అక్కడ క్లిక్ చేసుకుంటాడు. ప్రతి 2 గంటలకు ఒకసారి దాని నుండి ఎన్నికల ఉన్నతాధికారులకు వెళ్ళిద్ది, రాజకీయ పార్టీల ప్రతినిధికి వెళ్ళిద్ది. ఈ 2 గంటల్లో ఇంత పోలింగ్ అయింది, ఈ నంబర్లు అయినాయి, సో అండ్ సో నంబర్లు పోల్ అయినాయి. వెంటనే పోలు కానటువంటి ఓట్లని రాజకీయ పార్టీలు చేసే పని ఏంటి? పోలు కాని ఓట్లని ఇళ్ళకి వెళ్ళి అయ్యా బాబు రండి అని చెప్పి అడగటమే కదా. సో ప్రతి 2 గంటలకు ప్రతి గంటకు చాలా స్మార్ట్ వేలో అయిపోతుంది కదా. మీరు ఫోన్లో డేటా ఉందండి, ఎక్సెల్ ఫార్మాట్లోనూ ఏదో ఫార్మాట్లో ఉంది. ఓటర్ వచ్చాడు, విజయసాధు గారు వచ్చారు, విజయసాధు గారి పేరు ఎదురుగా బటన్ క్లిక్ చేసేస్తే ఓటు పోల్ అయినట్టే. అంతే. ఆయన వెళ్తాడు, లోపలికి వెళ్ళిపోయి ఆయన ఓటు ఆయన వేసుకుంటాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఓటు పోల్ అయినట్టుగా అథెంటికేటెడ్గా ఉంది కదా. అవును. ఈ ఉన్న తర్వాత ఈ విధంగా ప్రతి 2 గంటలకు ఒకసారి నువ్వు నీ ఉన్నతాధికారులకి జస్ట్ సబ్మిట్ బటన్ కొట్టు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, రాజకీయ పార్టీలకు వెళ్ళిపోయింది, మీడియా సంస్థలకు వెళ్ళిపోయింది. సాయంత్రం నువ్వు 6 గంటలకి ఫైనల్గా ప్రెస్ చేయి,
ఫైనల్గా ఉదయం నుండి ఎన్ని పోలైన అనేది చాలా పర్ఫెక్ట్ డేటా వస్తుంది, తెలిసిపోతుంది కదా. ఈ విధంగా కాకుండా నువ్వు ఆ గీతలు పెట్టుకున్న తర్వాత అక్కడ ఉండేటువంటి పోలింగ్ ఏజెంట్లండి ఏమంటే మీకు ఎన్ని వచ్చినాయి అని అడిగి మళ్ళీ మీకు అంటే అధికారులకి రాజకీయ పార్టీల ఏజెంట్లకి మధ్య మళ్ళీ ఆ ఓట్ అకౌంటింగ్లో తేడా ఉండి అదే ఏ నెంబర్ పంపించాలో అర్థం కాక నువ్వు నీ రూట్ ఆఫీసర్లకు ఏదో ఒక నెంబర్ పంపించి ఆ రూట్ ఆఫీసరు ఆపై అధికారికి ఏదో నెంబర్ పంపించి నువ్వు టోటల్ ఎన్ని పోలైనవి అని తెలుసుకోవడానికి 3 రోజులు పడితే నీకు ప్రజాస్వామ్యంలో లేదా ఎన్నికల వ్యవస్థలో నీకు ఇంకా ఎక్కడ పారదర్శకత ఉంటుంది? ఎందుకు ఈ పని చేయలేకపోతున్నారు? మీ దగ్గర ఎలక్ట్రానిక్ ఓటింగ్ డేటా ఉంది కదా, ఓటర్స్ డేటా ఉంది కదా, మీ దగ్గర మీ ఎంప్లాయీస్కి అంటే అధికారులకి మొబైల్స్ ఉన్నాయి కదా, జస్ట్ చిన్న యాప్ ద్వారా వాళ్ళకి యాక్సెస్ ఇవ్వు. ఒక పోలింగ్ బూతే కదా, ఒక ఆఫీసర్కి ఒక పోలింగ్ బూత్ ఇవ్వు. ఆ పోలింగ్ బూత్లో ఉన్న అవసరమైతే ఇంకా ఏజెంట్లకు కూడా ఇవ్వు, ఏజెంట్లకు కూడా యాక్సెస్ ఇవ్వు. ఏజెంట్లకు యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఈ చేత్తో రాసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఒక జస్ట్ సింపుల్ ఒక బటన్ ప్రెస్ చేస్తే లేదు, ఇంకా ఒక అడుగు ముందుకేసి ఒక ఓటర్ వచ్చాడు, ఓటర్ యొక్క ఫోటో తీసుకో. ఆల్రెడీ నువ్వు ఓటర్ ఫోటో తీసుకునే కదా ఓటర్ ఐడి కార్డు ఇచ్చావు, ఓటు ఇచ్చావు, ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ పని చేసావు కదా నువ్వు. ఇంకో ఫోటో తీసుకో. ఫోటో తీసుకున్న తర్వాత ఫోటోని అప్లోడ్ చేసేసి నీ వెబ్సైట్లో అప్లోడ్ చేసి అంటే ఏంటి ఈరోజు ఈ విజయసాధు గారు ఓటు వేయడానికి వచ్చాడు అనేది పక్కా కదా, అయిపోతుంది. దొంగ ఓటు వేయడానికి ఛాన్స్ కూడా లేదు కదా. రెండోది ఎన్ని ఓట్లు పడి అనేటువంటిది చాలా క్లారిటీ ఉంటుంది కదా. ఈ పని చేయకుండా మాన్యువల్గా పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఆరోపణ ఏంటి? సో 12.56% ఓట్లు పెరిగాయి. ఇట్ ఈస్ ఈక్వల్ టు 54 lakhs ఓట్స్. వీటి కారణంగానే ఈ మెజారిటీలు వచ్చినాయి కదా ఆరోపణ. ఆ ఆరోపణ చేసినటువంటి సంస్థ చిన్న సంస్థ కాదు, ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పింది. నువ్వు దాని మీద ఇంతవరకు ఒక ఖండన ఇవ్వలేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నువ్వు చర్యలు తీసుకోకపోతే దాన్ని నువ్వు సమర్థించినట్ట లేదు, దాని మీద అసలు ఏది చెప్పాలి కదా. ఎలక్షన్ కమిషన్ అనేటువంటి తప్పు మాట్లాడితే మీరు చేయాలి కదా, చర్యలు తీసుకోవాలి కదా. అరే ఇంత దేశాన్ని మీరు తప్పుదో పట్టిస్తారేంటి అని చెప్పేటువంటి చర్యలు తీసుకోవాలి కదా. మరి క్లియర్గా ఇన్ని లక్షల ఓట్లు పెరిగినాయి అని చెప్పి వాళ్ళు ఒక రకంగా ఆరోపణ చేస్తుంటే ఇంతవరకు దాని మీద ఎటువంటి ప్రతిస్పందన లేదు. దీనికి ఎందుకు మీరు ఆస్కారం ఇస్తున్నారు అనేటువంటిదే నా ప్రశ్న. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈవీఎంల విషయానికి వచ్చినప్పుడు ఈవీఎంలు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసేటువంటి మెకానిజాలు చాలా ఉన్నవి. అందులో ప్రముఖమైనటువంటిది వీవీప్యాట్. నారా చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా 5 పోలింగ్ బూతులు అంది, దాన్ని 25కి పెంచండి. 25కి పెంచండి. ఇప్పుడు మీరు ఈవీఎం కౌంటింగ్ మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తవుతుంది కదా, ఇంకో 25 పోలింగ్ బూతులు ఇంకొక 2 గంటలు పట్టిద్ది, లేదా ఇంకొక 4 గంటలు పట్టిద్ది. వచ్చిన నష్టం ఏమిటి? 25 పోలింగ్ బూతులతో ర్యాండమ్గా ఒకసారి క్రాస్ చెక్ చేసిన తర్వాత ఇంకెవరికి డౌట్స్ ఉండవు కదా. నేను ఇదిగో ఈవీఎంలో ఇన్ని పోలైనాయి, 850 ఓట్లు పోలైనాయి. ఆ రోజు నువ్వు ఫామ్ 17C ఇచ్చావు, 850 ఉన్నాయి, ఓకే డన్. ఆ 850 ఓట్లు పోలవుతున్నప్పుడు వీవీప్యాట్ ప్రింట్ చూసుకున్నాడు ఓటరు, ఎస్ నేను వేసినటువంటి పార్టీకి ఓటు పడింది, ఓటర్ సాటిస్ఫై అయ్యాడు. తర్వాత కౌంటింగ్కి వచ్చినాయి, కౌంటింగ్ ఏజెంట్ కూడా సాటిస్ఫై అయ్యాడు. అక్కడ 850 పోలైనాయి, ఈవీఎంలో కూడా 850 ఉన్నాయి, ఈ వీవీప్యాట్ కౌంట్ చేసినా కూడా 850 ఉన్నాయి. ఇటు ఇంకా అంతా మీకు క్లియర్గా ఉంది కదా. ఈ పని ఎందుకు చేయదు ఎలక్షన్ కమిషన్? ఈ పని చేయకపోగా నువ్వు ఫామ్ 20లు లేపేయటము, ఓటర్ లిస్టులు లేపేయటము, సుప్రీంకోర్టుకి మేము ఇవ్వాల్సిన పని లేదని చెప్పడము, వీవీప్యాట్లని కౌంటింగ్కి రమ్మని చెప్పి డబ్బులు కట్టించుకొని వీవీప్యాట్ లేదు ఏం లేదు తూచ్ మేము కొత్త ఈవీఎంలో ఓట్లు వేసి లెక్క పెడతామంటాము. అసలు ఇన్ని అనుమానాలకు మీరు ఎందుకు అవకాశం ఇస్తున్నారనేది నా ప్రశ్న. ఇన్ని అనుమానాలకు ఎందుకు అవకాశం ఇస్తున్నారు? మీరు ఏం చేయదలుచుకున్నారు ఈ సిస్టాన్ని? వెన్ యు ఆర్ ఫెయిర్ మీరు చెప్పొచ్చు కదా. నేను అంటుంది అదే, ఫెయిర్గా ఉండేటప్పుడు చెప్పాలి. నీకు ఎక్కడ కూడా దీంట్లో క్లరికల్ మిస్టేక్ జరిగేటువంటి అవకాశం లేదు కదా. లేనప్పుడు మీరు ఎందుకు మీరు ఆ పని చేయట్లేదు? మస్తాన్ గారు, ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు ఇందాక బ్యాలెట్కి నేను మొగ్గు చూపను అని చెప్తూ బ్యాలెట్లో ఉన్నటువంటి సాంకేతిక లోపాలు చెప్పారు. కొన్ని పటిష్ట ఏర్పాట్లు చేస్తే ఈవీఎంకే నా మద్దతు అని చెప్పారు. కానీ ఈవీఎంని ఇప్పుడు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. దాంట్లో మహామహులు శ్యామ్ పిట్రోడా, ఎలాన్ మస్క్, తులసి గబ్బార్డ్, మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి వేమూరి హరిప్రసాద్ ఈవీఎంని ఎలా ట్యాంపరింగ్ చేయొచ్చు నేను చూపిస్తానని చెప్పి ఆయన రిమాండ్కి కూడా వెళ్ళొచ్చాడు. ఇన్ని అనుమానాల నేపథ్యంలో
ఎలా మీరు ఈవీఎంని సపోర్ట్ చేస్తారు? ఈవీఎంని అసలు మ్యానిపులేట్ చేయలేమా? ఖచ్చితంగా చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి 4 పేర్లు చిన్న పేర్లు కాదు. వాళ్ళు ప్రపంచంలోనే టెక్నాలజీ ఉపయోగించుకొని గొప్పవాడైనటువంటి ఎలాన్ మస్క్ పేరు చెప్పారు. ఇంకోటి శామ్ పిట్రోడా, భారతదేశంలో గత 60 ఏళ్ళుగా ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ టెక్నాలజీలో చాలా పెద్ద పేరు శామ్ పిట్రోడా. నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా కూడా చేశారు. తర్వాత మీరు ఒక అత్యున్నత అమెరికా అనేటువంటి దేశం యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బర్డ్ గారి పేరు ప్రస్తావించారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక ప్రముఖుడు, ఈ టెక్నాలజీ మీద అత్యంత పట్టు ఉన్నటువంటి వేమూరి హరిప్రసాద్ గారు ఈవీఎంని ట్యాంపరింగ్ చేసి చూపించినటువంటి వ్యక్తి పేరు చెప్పారు. ఆ నలుగురు కంటే నేనైతే ఏం గొప్పవాడిని కాదు. నేను చెప్పేది ఏంటంటే ఆ నలుగురు చెప్పినట్టుగానే 100% ఈవీఎంని ట్యాంపరింగ్ చేయొచ్చు, ఈవీఎంని హ్యాక్ చేయొచ్చు, ఈవీఎంని మ్యానిపులేట్ చేయొచ్చు. అయితే ఆ చేసినటువంటి మ్యానిపులేషన్ని చెక్ చేసేటువంటి మెకానిజం ఉన్నది. ఓకే, నేనంటుంది అది ఇక్కడ చెక్ చేయకూడదు. ఈవీఎంని ట్యాంపరింగ్ చేయలేని నేను అన్నట్లా చేయొచ్చు, కానీ వాళ్ళు చేసినా కూడా మీకు ఇక్కడ వెంటనే క్రాస్ చెక్ మెకానిజం ఉన్నది. ఓకే, ఈ క్రాస్ చెక్ మెకానిజాన్ని మనం ఫాలో కావట్లేదు. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మొన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయినటువంటి పార్టీ అభ్యర్థుల లేదా ఏజెంట్ల సమక్షంలో వీవీప్యాట్స్ లెక్కబెట్టింది ఒకే ఒక నియోజకవర్గం. ఎక్కడది? పులివెందుల. ఓకే, 174 నియోజకవర్గాల్లో వీవీప్యాట్స్ లెక్కబెట్టే వరకు ఈ పార్టీలో లేరు. అక్కడ 11-12 గంటలకే బయలుదేరి వెళ్ళిపోయారు. గెలిచిన వాళ్ళు ఆనందంగా బయలుదేరారు, ఓడిపోయినటువంటి వాళ్ళు బాధతో బయలుదేరారు. అనేక నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు వాళ్ళని పెట్టి మమ అనిపించేశారు. ఓకే, ఇది కూడా ఉంది ఈ రాజకీయ పార్టీల వైపు నుండి జరిగినటువంటి తప్పిదాల్లో ఒకటి. మిస్టేక్స్. నిజంగా అయితే ప్రతిపక్షం ఉండాలి అక్కడ, ఉండాలి, చివరి వరకు ఉండాలి కదా. ఉండాలి. కాబట్టి నేనేమంటానంటే 5 పోలింగ్ బూతులకు బదులు ఒక 25 పోలింగ్ బూతులను కౌంట్ చేయండి. అలా సగటున 250 పోలింగ్ బూతులు ఒక్కొక్క నియోజకవర్గానికి వస్తున్నాయి. 250లో 10%, ఒక 25 పోలింగ్ బూతులు కనుక మీరు క్రాస్ చెక్ చేసేస్తే వీవీప్యాట్స్ మాన్యువల్గా కౌంట్ చేయటం, అలాగే ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్స్ని కౌంట్ చేయడం, ఈ రెండు కనుక చేసినట్టయితే మీకు ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినా కూడా ఇక్కడ అర్థమైపోయింది. మీకు అర్థమైన తర్వాత ట్యాంపరింగ్ అయిందని ప్రూవ్ అయిన తర్వాత మనం ఒప్పుకోం కదా. ఆ రిజల్ట్ని గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు కదా, లేదంటే రాజకీయ పార్టీ కూడా ఒప్పుకో కదా. కాబట్టి ఈవీఎం టెక్నాలజీలోనే పూల్ ప్రూఫ్ టెక్నాలజీ తీసుకురావడము, క్రాస్ చెక్ మెకానిజమ్స్ పెట్టడము, ఇందాక నేను చెప్పినట్టుగా ఎన్ని ఓట్స్ వచ్చి పోలవుతున్నాయి అనేటువంటి విషయంలో ఎప్పటికప్పుడు పారదర్శకంగా రాజకీయ పార్టీలకు చెప్పడము, ఈ స్టెప్స్ తీసుకుంటే మీకు ఈవీఎంస్ మీదనే ఎలక్షన్స్కి వెళ్ళవచ్చు. ఎందుకంటే మళ్ళీ తిరోగమనం లాగా మళ్ళీ బ్యాలెట్కి వెళ్ళిపోయి నేను ఇందాక చెప్పినటువంటి ఈ సమస్యలన్నీ తెచ్చుకొని 3-4 రోజుల పాటు కౌంటింగ్లు చేసి ఈ గోల లేకుండా ఈవీఎంలే బెస్ట్. బట్ సబ్జెక్ట్ టు కండిషన్ ఏంటంటే ఈ పని చేయాలి. ఓకే, ఈ పని చేయాలి. ఈ పని చేయకపోతే మాత్రం మీకు ఈజీగా ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. సార్, రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తాయి రాజకీయం కోసమే అని కాసేపు అనుకున్నప్పటికీ కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎలక్షన్ కమిషన్ పనితీరుపైన, ఈవీఎంల పనితీరుపైన ఇన్ని ఆరోపణలు, అవమానాలు, అలాగే అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా అనుమానాలు రేకెత్తించే విధంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంటే ఎలా అర్థం చేసుకోవాలి? అనేక పర్టికులర్ ఈ ఎలక్టరల్ రిఫార్మ్స్ విషయంలో, ఈ ఎలక్షన్స్ విషయంలో పనిచేసేటువంటి ప్రతి సంస్థ కూడా ఎలక్షన్ కమిషన్ మీద విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తి ఆయన రిటైర్డ్ అయిపోయాడు, ఇంకొక ఆయన కొత్త ఆయన వచ్చేసాడు. ఈ విధంగా ఈ వ్యక్తులు వస్తున్నారు, పోతున్నారు. వ్యక్తులు టిఎన్ శేషన్ గారి మాదిరి ఆ వ్యవస్థ యొక్క గౌరవాన్ని పెంచేందుకు పని చేయకపోగా ఆ వ్యవస్థ యొక్క గౌరవానికి భంగం కలిగిస్తూ దానికి ఉండేటువంటి స్వయం ప్రతిపత్తిని, స్వతంత్రతని దెబ్బతీస్తున్నారు. కాబట్టి ఇది ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే వీటికి పరిష్కారం దొరికిద్ది. కానీ నేను అనుకుంటున్నాను ఇదేదో కోర్టులో న్యాయం జరిగిద్దని, ఏదో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదో న్యాయం చేస్తారనేటువంటి విశ్వాసం నాకు లేదు. ఇది ప్రజా ఉద్యమాల నిర్మాణం జరగాలి. ప్రజలు దీని మీద ఉద్యమించి ఇటువంటి ఇప్పుడు మీలాంటి నాలాంటి వాళ్ళు అనేక సలహాలు ఇస్తున్నారు. ఈ విషయాల్లో ఈ విధంగా పెడితే ఈ ట్యాంపరింగ్ని అడ్డుకట్ట వేయచ్చు అని చెప్తున్నాం. ఇవేం పెద్ద ఖర్చుతో కూడినటువంటి పనులు కావు. ఇవి సింపుల్. మీ దగ్గర ఉన్నటువంటి డేటా బ్యాంక్ని చాలా సింపుల్గా ఉపయోగించుకోవటం అంతే.
అలా చేస్తే తప్పితే ఈ ఎలక్షన్ సిస్టంలో మళ్ళీ సెటరేట్ చేయడం కుదరదు. ఓటింగ్ పైన, ఓటింగ్ సరళి పైన ప్రజల్లో, ఓటర్లలో ఇప్పటికే కాస్త అసహ్యం ఉంది అనేటువంటి ఒక వాదన తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఓటింగ్లో సంస్కరణలు రావాల్సిందే అని ప్రజలు ఉద్యమించేంత పరిస్థితి నిజంగా ఉందా? ఒకవేళ గనక ఉద్యమిస్తే రాజకీయ పార్టీలు దాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నించవా? విజయ్ గారు, ఎప్పుడు కూడా ప్రజలు స్వతంత్రంగా ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. మరీ ముఖ్యంగా ఈ కాలంలో అసలు ఉండదు. ఎందుకు ఉండదంటే అనేక రకాల కారణాల వల్ల వ్యక్తులు వారి వారి వ్యక్తిగత జీవితాల్లో పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్నారు. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు మాత్రమే వీటిని టేకప్ చేయాలి. రాజకీయ పార్టీలు ప్రజలకి ఈ విషయం పట్ల అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేస్తే అప్పుడు ప్రజలు కనీసం అందరూ కాకపోయినా కొంతమంది అయినా ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, ఉద్యమాలు చేస్తారు. కాబట్టి ఏదో ప్రజలే స్వచ్ఛందంగా వస్తారు అనేటువంటి విషయంలో నాకైతే నమ్మకం లేదు. రాజకీయ పార్టీలు ఈ పని తీసుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగింది అనేటువంటిది మాట్లాడుతున్నారు కదా. మాట్లాడుతున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇటువంటి వాటి మీద మాట్లాడాలి కదా. అవును, ఉద్యమాలు చేయాలి కదా. ఆ ఉద్యమాలు వాళ్ళు చేయకపోతే మిగతా వారికి ఏం ఉపయోగం? ఎందుకు చేస్తారు? కేవలం ప్రెస్ మీట్లకి, ప్రెస్ నోట్లకి మాత్రమే పరిమితం అవుతున్నారు. అంతే. ఇప్పుడు ఈరోజు మీరు మా పూర్వ మిత్రులు కాబట్టి మీరు వచ్చి అడిగారు కాబట్టి చెప్తున్నారు. లేకపోతే నాకు మాత్రం అంతే ఏం సంబంధం? ఎందుకు చెప్పాలి? ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చనే మస్తాన్ గారు. ప్రెస్ నోట్లకి, ప్రెస్ మీట్లకి పరిమితం అయితే సరిపోతుందా? నిజంగా ఉద్యమించాలి కదా. ఐల్ టేక్ ద స్ట్రైట్ నేమ్. ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ శాతంతో తేడా వచ్చింది, అందుకే అధికారం కోల్పోయామని చెప్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రాహుల్ గాంధీ ఆ స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేయాలంటే ఎందుకైనా సైలెంట్గా ఉన్నారు? ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? అదే నేను అంటుంది. ఇప్పుడు ఎవరో భుజం మీద తుపాకీ పెట్టి కాల్చాలంటే అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. పార్టీ అధినేతలు మాట్లాడాలి. మీకున్నటువంటి అనుమానాలు ప్రజల్లో కూడా ఉన్నాయి, వాటిని మీరు అడ్రస్ చేయాలి. అడ్రస్ చేసి వాటికి ఆధారాలు చూపించాలి. అసలు ప్రజలకన్నా కూడా ముందు వాళ్ళ పార్టీ నేతలను ఎక్కువ వాటి చూపించాలి. అనేక పోలింగ్ బూత్లో 0, 1, 2, 3, 4 ఓట్లు వచ్చినాయి. నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? కేవలం రెండే కూటములు పోటీ చేసినప్పుడు, పోటీ చేసినాయి కదా. రెండే కూటములు పోటీ చేసినప్పుడు ఇంకో కూటమికి 0 ఓట్లు, 1 ఓటు, 2 ఓట్లు, 3 ఓట్లు అట్లా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? వస్తే ఎందుకు వచ్చినాయి ఆ విధంగా? ఇవి ప్రజల ముందు ఎవరు పెట్టాలి? రాజకీయ పార్టీలో పెట్టాలి. అంతే కానీ పదే మీడియా వాళ్ళు, లేకపోతే స్వచ్ఛంద సేవా సంస్థలు, లేదంటే మా ఊరి సెఫాలజిస్టులు మాకేం అవసరం రోజు ఇదే మాట్లాడడానికి? కాబట్టి ఇది ఖచ్చితంగా రాజకీయ పార్టీలు తీసుకోవాల్సినటువంటి ఎజెండా, వాళ్ళు ఉద్యమించవలసినటువంటి కార్యక్రమాలు. వాళ్ళు చేయకపోతే ప్రజాస్వామ్యంలో ఇట్లనే కాలం గడిచిపోతూ ఉంటుంది. అంతకుమించి జరిగేది ఏముండదు. ఓ ప్రశ్నతో ముగిస్తాను మస్తాన్ గారు. ఎన్నికల కమిషను ఒక విధంగా చెప్పాలంటే నియంతృత్వంగానే వ్యవహరిస్తోంది. సుప్రీంకోర్టు ముందు తన వాదన వినిపించినప్పుడైనా, ఆఫ్ ద రికార్డ్ అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు కొన్ని మాత్రం, కాంగ్రెస్ లాంటి పార్టీలు మాత్రం ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని అంటుంది. రాజకీయ పార్టీల వైఖరి, సరళి, ప్రజల పల్స్ని ఏకకాలంలో చూసిన వ్యక్తిగా మిమ్మల్ని అడుగుతున్నాను. బికాస్ మీరు సమాధానం చెప్తే, మీరు స్టేట్మెంట్ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది అనేటువంటి ట్రస్ట్ వర్తి ఉంది కాబట్టి అడుగుతున్నాను. నమ్మకం ఉందా మీకు ఎలక్షన్ కమిషన్ సంస్కరణ తీసుకొస్తుంది, లేకపోతే ప్రజల అనుమానాలు నివృత్తి అవుతాయని? అంటే చూస్తున్నటువంటి పరిణామాలను బట్టి ఎలక్షన్ కమిషన్ అయితే ఒక నియంతృత్వ ధోరణిని అవలంబిస్తుందని అయితే నాకు అర్థమవుతుంది. అయితే సృష్టిలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మనుషులు చూపించలేనటువంటి సమస్యకి ప్రకృతి లేదా దేవుడే పరిష్కారం చూపిస్తాడని నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఏ అన్యాయం, ఏ అక్రమం కూడా ఎల్లకాలం సాగదు. అది ఇప్పుడు సపోజ్ పాలనలో భాగంగా చిన్న పత్రికలు, చిన్న వార్త వస్తే కూడా నిఘా విభాగం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తుంటాయి, దేశంలో ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తుంటాయి. ఎందుకు అంటే ప్రజల యొక్క ప్రతిస్పందన ఈ విధంగా ఉంది అని ఆ వార్త ద్వారా తెలుసుకోవటం అనేటువంటి ముఖ్య ఉద్దేశం. అటువంటి దేశంలో అనేక మంది ఈ విధంగా ఈ ఇష్యూస్ మీద ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు
ఎలక్షన్ కమిషన్ వంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలని అది చవి చూడాల్సి వస్తుంది. ప్రజా ఉద్యమాల తర్వాత ఎంతటి ప్రభుత్వమైనా ఎంతటి వ్యవస్థ అయినా తలొగ్గాల్సిందే. తలొగ్గి ప్రజాభిష్టానికి అనుగుణంగా మార్పులు చేయవలసి ఉంది. ఖచ్చితంగా నేను చెప్పగలను, ఈరోజు కాకపోతే ఇంకో రోజైనా సరే ఎలక్షన్ కమిషను తన వ్యవహార శైలి మార్చుకోవాల్సినదే. మేము చూపించము, మేము దాచిపెట్టుకుంటాము, మేము ఇవ్వము అని సుప్రీంకోర్టుకు కూడా చెప్పే పరిస్థితి రావటం అంటే ఇది డెమోక్రసీకి మంచిది కాదు. దీని మీద ఖచ్చితంగా ప్రజలు, ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఉద్యమించాల్సిందని మాత్రం నేను బలంగా చెప్పగలను. రైట్. యావత్ ప్రపంచం మొత్తం కూడా ఇండియాని టెంపుల్ ఆఫ్ డెమోక్రసీగా అంటారు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైన దేశంగా ప్రపంచం మొత్తం కీర్తిస్తుంది కనుక. కానీ మీరు అన్నట్లు కొన్ని పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా, ప్రజలే ప్రభువులు అనేటువంటిది నోటి మాటగా చెప్పుకునే విధంగానే కనిపిస్తుంది. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు ఏదైతే కోరుకుంటారో అది మాత్రమే సాధ్యమవ్వాలని, ఇండియా ప్రపంచ దేశాలకు ఒక పారామీటర్గా, ఒక సింబల్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ విజయ్ గారు.